అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ గ్రామంలో 6 నెలల వ్యవధిలో 2 వివాహితులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పలాస మండలం ఈదురాపల్లి గ్రామానికి చెందినటువంటి శేషపురి నవ్య ఉపాధ్యాయులు సూదికొండ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది. ఈమెకి షణ్ముఖరావు అనే ఆర్మీ జవాన్ 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 ఏడాదిన్నర పాప కూడా ఉంది. భర్త అనుమానాల కారణంగా భర్త వేధింపులు తాళలేక ఈరోజు నవ్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మరొక ముందే మరో ఘటన ఆ గ్రామంలో చోటు చేసుకుంది. ఈదురాపల్లి గ్రామంలో పైల వినోద్ అనే ఆర్మీ జవాన్కి మెలియాపుట్టి మండలం టకోరి గ్రామానికి చెందినటువంటి నీరజాక్షి అనే యువతితో 6 నెలల క్రితం వివాహం జరిగింది. వీరు ఢిల్లీలో విధి నిర్వహణలో ఉంటుండగా కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామానికి విచ్చేసినట్టు వారి మధ్యన గొడవ జరగడంతో 2 రోజుల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకుంది. వీరిరువురు కూడాను ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మాత్రం ఈదురాపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆర్మీ జవాన్కి ఎవరైనా కనుక పిల్లనిస్తే వారు మాత్రం ఆత్మహత్యకు పాల్పడడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు అన్నట్టు ఈ ఘటనలు మాత్రం రుజువు చేస్తున్నాయి. ఈదురాపల్లి గ్రామం పలాస మండలం సమీపంలో ఉంది. ఆ గ్రామంలో చాలామంది ఆర్మీ జవాన్లు దేశ రక్షణలో భాగంగా ఆకర్షితులై చాలామంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. ఎవరైతే ఈ వినోద్ అదేవిధంగా షణ్ముఖ్ ఉన్నారో వీరిద్దరూ కూడాను కేవలం సిపాయిలుగా పనిచేస్తున్నారు. ఆర్మీలో ఉండి దేశ రక్షణలో భాగస్వాములైన వీరు మానసిక స్థితి బాగోలేక భార్యలను వేధించడం కారణంగానే వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే నవ్య షణ్ముఖుల మధ్య మాత్రం కేవలం అనుమానమే ఈరోజు నవ్య ఆత్మహత్య కారణం నిర్ధారించిన పోలీసులు మాత్రం వినోద్ అదేవిధంగా నీరజాక్షి మధ్య మాత్రం వరకట్నం వేధింపులే దీనికి కారణం. 6 నెలల క్రితం 15 లక్షల రూపాయలు నగదిచ్చి అదేవిధంగా కానుకలు కూడా ఫిక్స్ చేసి పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాన్ని చేసినా కూడాను 15 లక్షల కట్నంలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 10,05,000 మాత్రం ఇచ్చారు. ఇంకా మిగిలిన 5 లక్షల రూపాయలు తేవాలని అత్త మామతో పాటు ఆడపడుచు కూడా వేధింపుల కారణంగా కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడాను ఆ సంబరాల మునిగి తేలితే ఒంటరిగా ఉన్నటువంటి నీరజాక్ష మాత్రం ఇంట్లో ఫ్యాన్ వేసుకొని ఊరేసుకుందని చెప్పేసి తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. కాకపోతే తల్లిదండ్రులు మాత్రం ఘటనా స్థలంలో అక్కడ ఊరేసినట్టు ఎటువంటి సాక్ష్యాలు కూడా లేవు. వారు మాత్రం హత్య చేసి నీరజాక్షి ఊరేసుకొని చనిపోయిందని చెప్పేసి కేవలం ఆరోపణలు చేస్తున్నారని ఆ మృతదేహాన్ని తీసుకుని వచ్చి పలాస ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు మాత్రం ఈ విషయంపై పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా నీరజాక్షి ఆత్మహత్య చేసుకుందా లేకపోతే అత్తమామల ఆడపడుచులు కలిపి హత్య చేసి ఇలా ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించిన కోణంలో పలాస పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ఈదురాపల్లి గ్రామానికి మాత్రం ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నటువంటి ఎవరికైనా కనుక ఆడపిల్లనిస్తే వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించే విధంగా వారి తాలూకు మానసిక స్థితి ఉంది. దేశ రక్షణలో ఉన్నటువంటి ఒక సైనికుడు మానసిక స్థితి బాగోలేకపోతే ఆ ప్రభావం మాత్రం భార్యలపై పడుతుంది అన్నటువంటి సంకేతాలు ఈ 2 ఘటనలు కూడా రుజువు చేస్తున్నాయి. మరోవైపు చూస్తే కనుక 4 ఏళ్ల క్రితం వివాహం జరిగినటువంటి షణ్ముఖరావు భార్య ఉపాధ్యాయులు కావడం, సెలవు రీత్యా వచ్చిన ప్రతిసారి కూడా ఆమెని అనుమానించడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆమెకి ఆవేదన కలిగించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఏడాదిన్నర పాప పుట్టిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి అనుమానాలు ఆరోపించడానికి మాత్రం ఆమె జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది. 6 నెలల క్రితం ఆమె ఆత్మహత్య ఘటన ఆ గ్రామస్తులు మర్చిపోకముందే మళ్ళీ 6 నెలల క్రితం పెళ్ళైనటువంటి నీరజాక్ష 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న పరిణామం మాత్రం ఆ గ్రామస్తులు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేస్తున్నారు. ఈ 2 ఘటనలు కూడాను ఈదురాపల్లి గ్రామానికి మాత్రం ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయి. ఆ గ్రామస్తులకి ఎవరైనా పిల్లని ఇవ్వాలంటే కూడాను భయపడే పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 2 మహిళలు కూడాను ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెనక అత్తింటి వేధింపులు, భర్త తాలూకు అనుమానం, ఈ 2 పరిణామాలు మాత్రం ఈ ఘటనలో ప్రధాన అంశాలుగా తీసుకున్న పోలీసులు మాత్రం 6 నెలల క్రితం చనిపోయిన నవ్య మాత్రం కేవలం భర్త అనుమానాల్లో తాళలేక ఆత్మహత్య చేసుకున్న నిర్ధారణకు వచ్చారు. కాకపోతే నీరజాక్షి విషయంలో మాత్రం అదనపు కట్నం వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకుందా లేకపోతే అత్తమామలు ఆడపడుచు కలిపి హత్య చేసి హత్యగా చిత్రీకరించారన్న కోణంలో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతాలు మాత్రం ఈదురాపల్లి గ్రామానికి మాత్రం తీవ్రని మచ్చగా చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో ఎవరు కూడాను ఈ గ్రామంలో ఉన్న ఆర్మీ జవాన్కి ఎవరు కూడాను పిల్లని
ప్రాణాన్ని ఇవ్వడానికి భయపడే పరిణామాలు మాత్రం ఈ 2 ఘటనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ విషయంలో ఈదరాపల్లి గ్రామస్తులు ఈ 2 ఘటనలను కూడా ఏ విధంగా పరిణామాలు తీసుకుంటున్నారు, ఆ గ్రామంలో ఉన్న ఆర్మీ జవాన్లకి ద్వారా వచ్చినటువంటి ఆ చెడ్డ పేరుని ఏ విధంగా నివృత్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తారనే విషయం వేచి చూడాల్సిందే. ఈదరాపల్లి గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.